పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా దూకుడు హైదరాబాద్లో కొనసాగుతుందా? విల్లాల కూల్చివేతలు, గేటెడ్ కమ్యూనిటీలకి నోటీసులు, పెద్ద పెద్ద సంస్థలు కూడా దీని పరిధిలోకి రావడం, దీంతో ఒక సంచలనంగా మారింది. అయితే నివాసంగా ఉన్నటువంటి స్థలాల్ని, వాటి నిర్మాణాలని కూల్చేటువంటి విషయంలో మాత్రం కొంత దూకుడు తగ్గింది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా శని ఆదివారాల్లో హైడ్రా అధికారులు వరుసగా కూల్చివేతల పరంపరకి వెళుతున్నారనేటువంటి విమర్శలకి హైడ్రా ఏం సమాధానం చెప్తుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. హైడ్రా మొదలైన తర్వాత ఇంకా నెల కూడా సమీపించలేదు. ఆల్మోస్ట్ 20-25 రోజుల్లో ఒక దూకుడు వాతావరణం కనిపించింది. శని ఆదివారాలు వస్తే మరిన్ని కూల్చేస్తున్నారనేటువంటి విమర్శ కూడా వస్తుంది. నిజంగా అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? డెఫినెట్గా, అంటే వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, సిస్టమేటిక్గా వెళ్తున్నారు. మనం అనుకున్నట్టు ఇదేది మధ్యలో ఆగిపోయే సంస్థలా కనపడతలా. దీన్ని స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నారు. రేపు మాపో ఆర్డినెన్స్ రూపంలో వస్తుంది, చట్టం తీసుకొచ్చేస్తున్నారు. నార్త్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్, 3 జోన్లకు ఎస్పీ స్థాయి అధికారులు వస్తున్నారు. ఈ పైన మానిటరింగ్ చేయడానికి ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా బాస్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వ్యవహరిస్తారు. కాబట్టి దీంట్లో అపార్ట్మెంట్ల, విల్లాల, వాణిజ్య సముదాయాల అనే చోట్ల చెరువులు ఆక్రమించుకున్నారా లేదా, నాలాల మీద కట్టారా లేదా, ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో వీళ్ళ నిర్మాణంలో ఉన్నాయా లేదా చూస్తున్నారు. ఇది మంచి పరిణామం, అందరూ ఆహ్వానిస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారిని అయితే కలికి సినిమాలో లాగా రేపటి కోసం అని చెప్పేసి విజువల్స్ చేసి, భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి సాంగ్స్లో హైడ్రా అధికారులని ఇటు రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. కాకపోతే కొంతమంది దీన్ని ఆక్రమించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు సపోర్ట్గా ఉన్న వాళ్ళు కావచ్చు, వ్యతిరేకిస్తున్నారు 10 to 20% తప్పితే ఎక్కడి నుంచి వచ్చినాయి చెరువులను ఆక్రమించుకోవడానికి వీళ్ళకి ఎలా హక్కుంది అనేది చూస్తున్నారు. శనివారం ఆదివారం వచ్చేసరికి ఈ అక్రమాలను, ఈ కబ్జాకోరులు మాత్రం వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తుంది. దీని వెనక ఊహించిన విధంగా జెంట్సే ఒకప్పుడు ఏదో ఆక్రమదారులు అంటే, రౌడీ షీటర్లు అంటే, కబ్జాకోరులు అంటే జెంట్సే అనుకున్నాం. లేడీస్ కూడా దీంట్లో ఉన్నారనే దానికి ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో ఎన్ఆర్ఐలో ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన గుర్రం విజయలక్ష్మి అంటండి ఎవరో, ఆమె ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ, వాళ్ళ భర్త కూడా నర్సాపేట, ఆమెమో ప్రకాశం జిల్లా, ఎన్ఆర్ఐగా ఉండి వచ్చి ఈమె విల్లాలు కట్టి 4-5 నిన్నంతా అదే చర్చ. ఒక మహిళ ఒక పారిశ్రామికవేత్తగా వచ్చు, ఒక రోల్ మోడల్ అవ్వచ్చు, ఒక తల్లిగా బాగానే ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్లో వచ్చేసి నిజాంపేట, బాచుపల్లి, తర్వాత ఈ మొత్తం మల్లంపేట ఈ పరిసరాల్లో విల్లాలు కడతాం, ఏకంగా 5-6 కోట్లకు అమ్మేసేయటం, అవన్నీ కూడా చెరువులు చూసి ఆక్రమిస్తున్నాయి. ఈ నిన్నైతే ఒక 6 విల్లాలు కూల్చినట్టు, మొత్తం 12 విల్లాలకు 3 మాత్రం నివాసం అంతా ఆపేసి 12 విల్లాలు కూల్చేశారు. అంటే ఎవరి డబ్బు ఎవరు ఇక్కడ తీసుకున్నారు? ప్రభుత్వ సొమ్ము. చెరువులు ఎక్కడ కనపడితే చాలు అక్కడ ఈ వెనక బడా రాజకీయ నేతల హస్తం. లేడీ డాన్ అని పేపర్లో, లేడీ డాన్ ఆమె గుర్రం విజయలక్ష్మి అంట. ఈ మీద 2021లోనే దిండిగల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఎక్కడైతే చెరువులు ఖాళీగా ఉంటాయో దాని మీద విల్లాలు కడతాం, వాళ్ళు లేక్యూ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి అమ్మేసేయటం. దీంట్లో పేద ప్రజలు ఇదైపోతున్నారు. అప్పుడు ఆ సంస్థ పెట్టుబడి 2021లో వాళ్ళకి పడక ఆ మీద కేసులు పెట్టారు. మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది, మళ్ళీ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది, భర్త అమెరికాలో ఉన్నాడు. ఇక్కడ వ్యాపారాలు చేసి ఎవరు మోసం చేస్తున్నారు? ఇక్కడ నిన్న అదే జరిగింది. ఈ మల్లంపేట పరిసరాల్లో ఆ విల్లాలు మొత్తం కూల్చేశారు. మీరన్నట్టు ఎవరైతే నివాసం ఉంటున్నారో ప్రభుత్వ పాలసీ ప్రకారం, ప్రభుత్వ నివేదిక వచ్చేదాకా వాళ్ళని తాత్కాలికంగా ఆపేస్తున్నారు తప్పితే వాళ్ళు పూర్తిగా ఇదే చేయట్లా నివాసం అంతా. ఇక్కడ ఏంటంటే జైబేరి కన్స్ట్రక్షన్స్, మురళీమోహన్ గారు చాలా కీలకమైన వ్యక్తి. ఆయన కూడా 3 అడుగులు దాటి అక్కడ, అదే మేము ఆక్రమణలు చేయలేదు, ఓన్లీ అక్కడ ఒక షెడ్ వేసి ఉంది, అది రిమూవ్ చేసినా కానీ తప్పే కదా సార్. ముందు షెడ్ వేస్తారు, తర్వాత హైరైలింగ్ అవుతుంది. ఇప్పుడు అది రంగనాథ్ కుంట, దాంట్లో ఆల్రెడీ రంగనాథ్ గారు 2 రోజుల క్రితం పోయి వెరిఫై చేస్తే జైబేరికి నోటీసులు ఇచ్చారు, 15 రోజుల్లో మీరు పూర్తి చేయమని. ఆయన దానికి స్పందిస్తా 33 సంవత్సరాలు నిజాయితీగా మేము వెంచర్ చేస్తాం జైబేరి కన్స్ట్రక్షన్స్. మేము 15 రోజులు కూడా అవసరంలా, బుధవారం సాయంత్రం దాకా మాకు టైం వస్తే చాలు, బుధవారం సాయంత్రం లోపే మేము ఏదైతే 3 అడుగులు దాటి రేకుల షెడ్లు వేస్తాం కూల్చేస్తా ఉన్నారు. అలా అందరూ రావాలి. ఇప్పుడు మురళీమోహన్ గారు ఆయన నిజాయితీకి ఇప్పటి వరకు ఆయన మీద ఒక కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగా జైబేరి విస్తరించింది అని అనుకునేవాళ్ళు, కానీ నిజాయితీగా కస్టమర్స్ కూడా ఎక్కడ కంప్లైంట్ లేనిది. ఆయన కూడా చిత్తశుద్ధితో హైడ్రా అధికారులు 15 రోజులు కూడా టైం వద్దు, బుధవారం కల్లా క్లియర్ చేస్తున్నాడు. అలా ముందుకు రావాలి. ఇప్పుడు ఇకపోతే ఒక స్టెప్ ముందుకు వెళ్తే కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే వైసీపీ పాణ్యం. అంటే ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇక్కడున్న దాదాపు అమీన్పూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో కంప్లీట్గా ఆయన గోడలు కట్టేశాడంటే
దాదాపు కొంతమంది 21 ఎకరాలు అంటున్నారు, కొంతమంది 51 ఎకరాలు అంటున్నారు. ఏదైనా కానీ నిన్న ఎకరాలే 1-2 కాదు, ఎకరం అంటే 100 కోట్లు హైదరాబాద్ పలుకుతుంటే ఎవరి సొమ్ము ఇది? ఇప్పుడు ఏమో కూలి చేస్తేనేమో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ఆయన రంగనాథ్ గారిని తిడతారు, కూల్చకపోతేనేమో వీళ్ళకి ఏమైందని అంటారు. ఇక్కడ మన ఇక్కడ ఏం కనపడతలేదు సార్. ఆదివారం శనివారం అనేది కాదు, వాళ్ళు సెలవులు కూడా లేకుండా ఉద్యోగాలు చేస్తున్నందుకు వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. సంగారెడ్డిలో కూల్చారు, నిన్న మాదాపూర్లో సున్నం చెరువు కూల్చేశారు, తర్వాత దిండిగల్లో మల్లంపేట చెరువు ఇచ్చేశారు, అక్కడ ఒక 10 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అమీన్పూర్ చెరువు అయితే 51 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 20 రోజుల్లో 150 ఎకరాలు అయితే నిన్న ఒక్కరోజే దాదాపు 80 ఎకరాలు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎవరి సొమ్ము? ఈ బఫర్ జోనా మీకు తెలియదా? FTL అని తెలియదా? ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఏ విధంగా ఒక ఫామ్ హౌస్, రేకుల షెడ్లు, తర్వాత పంట అక్కడ కూరగాయలు పండించడం, ఈ మాదేని చెప్పేసి ఎలా అంటారు? అంటే ఇప్పుడు అధికారులు వాళ్ళ యొక్క సర్వే ప్రకారం లేకపోతే ఎందుకు కూల్చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరికి హక్కు ఉంది? ఓపెన్ డొమైన్ లో పెట్టారు కదా చెరువులు, బఫర్ జోన్లు, FTL ఓపెన్ డొమైన్ లో కనిపిస్తుంది. ఒక 21 ఎకరాలు ఒక మాజీ ఎమ్మెల్యే చేశారంటే అసలు ఈ హైదరాబాద్కి కేశవ్ గారు, ఈ హైదరాబాద్కి ఏమైంది అనిపిస్తుంది. అంటే ఎక్కడ ఏం మిగలలేదా అనిపిస్తుంది ఒకవైపు. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు అన్నుండారని చెప్పి పార్టీలకు అతీతంగా అందరూ ఉంటారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నా, జేబేరి కన్స్ట్రక్షన్ ఉన్నా, వాసవి ఉన్నా, గుర్రం విజయలక్ష్మి ఉన్నా, ఎవరు లేడీ డాన్లు అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కుదరదండి. క్లియర్ కట్ పాలసీ అనేది కనపడుతుంది. దీన్ని ఎవరిని ఉపేక్షించే. ఇప్పుడు సడన్ గా ఎందుకని అధికారుల బదిలీలు జరిగినాయి? హైదరాబాద్ కమిషనర్ ని ఆనంద్ గారు ఛార్జ్ తీసుకున్నారు, సివి ఆనంద్ గారు. అట్లానే ఏసీబీ విజిలెన్స్ కి సంబంధించి డెసిషన్ తీసుకున్నారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మార్పులు చేశారు. కీలకమైన పోస్టులు 3 మారినాయి అనేటువంటి చర్చ నడుస్తుంది. దీనికి హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే సివి ఆనంద్ అనే వ్యక్తి నగరం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. ఇంతకుముందు కమిషనర్గా చేశారు స్వల్పకాలం. ఇప్పుడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమర్థం, ఆయన నిజాయితీకి నిలువుటద్దాం శ్రీనివాస్ రెడ్డి గారిని. ఆయన ఇప్పుడు విజిలెన్స్ కి పంపారు. ఆయన విజిలెన్స్ చాలా బలంగా చేయాలనే ఉద్దేశంతో దాని మీద పెట్టారంట. కొంత దాన్ని మార్చారు అనుకుంటున్నారు. కానీ సివి ఆనంద్కి ఇక్కడ రంగనాథ్ మీద పట్టుంది, బాగా పూర్తి పట్టుంది నగరం మీద. వీళ్ళిద్దరూ సివి ఆనంద్ కమిషనర్గా ఉండేటప్పుడు ట్రాఫిక్ చీఫ్ గా రంగనాథ్ గారు ఉన్నారు. దాదాపు 155 కూడల్లో కంట్రోల్ చేశారు, అక్రమం తొలగించారు. ఆపరేషన్ రోప్ అని ఒకటి పెట్టారు. ప్రత్యేకంగా సివి ఆనంద్ గారు ఇతన్ని ప్రశంసించారు, ఎవరిని? రంగనాథ్ గారు. కాబట్టి వీళ్ళిద్దరికీ మ్యాచ్ పర్ఫెక్ట్ గా అవుతుంది. సిటీ మీద పూర్తిగా డీజీ కమిషనర్ సమర్థవంతమైన ఉన్నప్పుడు, అదేవిధంగా హైడ్రా ఇదైనప్పుడు ఎక్కడ కూడా అరమరికలు లేకుండా సిటీ ప్రక్షాళనకి ఈ చేంజెస్ అవసరం. డెఫినెట్గా సిటీ ప్రక్షాళనకే చేంజ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సమర్థతకి రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారు. అందులో మనం నిన్న కూడా చూసాం, జర్నలిస్టులు కూడా ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వంలో జర్నలిస్టులు అంటే కనీసం సెక్రటరియట్కి అడుగు పెట్టే పరిస్థితి కూడా లేని పరిస్థితి నుంచి మీకు స్వేచ్ఛ ఉంది, మీరు రాండి అని చెప్పి కేశవరావు గారు ఆ రోజు మాజీ జర్నలిస్ట్ కాడి నుంచి ఎప్పుడు లేని విధంగా ఇన్ని సంవత్సరాలు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నది. గత ప్రభుత్వంలో ఇవ్వలేకపోయారు, కానీ ఈ ప్రభుత్వంలో చాలా మందికి వెసులుబాటు కల్పించింది. రేవంత్ రెడ్డి గారు టు బి ఫ్రాంక్ గా ఫెయిర్ గా ఉన్నట్టే కనపడుతుంది. ఎందుకంటే మీకు హైడ్రా విషయంలో ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో అయితే రేవంత్ గారు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ అధికారుల బదిలీలు అన్ని కూడా దాని లింక్ అయినట్టు కనిపిస్తుంది. ఒకటి లింక్ ఉంది. ఒక విమర్శ, కౌంటర్ విమర్శ ఏమొస్తుందంటే, నివాసంలో ఉన్న ఫ్లాట్లు కానీ లేదంటే విల్లాలు కానీ వాటిపైన నిర్ణయం తీసుకోము, మేము వేచి చూస్తాము, ఈ వెసులుబాట్లు ఇస్తున్నారు కాబట్టి హైడ్రా దూకుడు కొంత కళ్ళెం పడింది అనేటువంటి విమర్శలు, లేదా సీఎం గారి అన్నగారి ఇంటిని కాపాడే క్రమంలోనే ఇవన్నీ కూడా ఈ వెనకబాటు నిర్ణయాలు తీసుకుంటారా? ఏం చెప్తారు దీనికి? కేశవ్ గారు, అది కొంతమంది అంతకుముందు గతంలో పాలించిన పాలకులు మాట్లాడే ఆరోపణలు తప్పితే తనకు అన్న, తన కుటుంబం అనేది మీరు చూపించి నేనే దగ్గర నుండి కూలుస్తాను. సొంతగా తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్ అయితే కొద్దిగా టైం ఇస్తే నా సామాన్లు నేను తీసుకెళ్తాను తప్పితే ఇది నాది అని అంటలా. మిగతా వాళ్ళు నాది, నువ్వు ఎలా కూలుస్తావు చూస్తావు అంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి బ్రదర్ అయినా నిజాయితీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి పాలు పొంగించుకొని కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది పాలసీ గవర్నమెంట్ తేవాలి. అంతేగాని హైడ్రాకి నీకు ఎట్లా చట్టబడుతుందని ఈ నాయకులే ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే పాలసీ తీసుకుంటుందో దాని ప్రకారం కొంత వెసులుబాటు కల్పిస్తాం. నిర్వాసితులకు మాత్రం ఇప్పుడే పడగొట్టాం. కానీ ఏదైతే వాణిజ్య సముదాయాలు కావచ్చు, బఫర్ జోన్లో చెరువులు ఆక్రమించి కట్టారో అవి మాత్రం డెఫినెట్గా కూడగొడుతున్నారు. దాంట్లో భాగంగా నిన్న విల్లాలు కూల్చేశారు. ఈ విల్లాలు ఒక్కొక్కటి 6-7 కోట్లకి అమ్ముతున్నారు సార్. ఒక్కోసారి 12 కోట్లు అంట. అసలు విల్లాలంటే వాళ్ళు స్వయంగా చక్కగా విల్లా ఇండివిజువల్ హౌస్ అని వాళ్ళు అనుకుంటున్నారు, లేక్ యూ అనుకుంటున్నారు. ఆ లేక్ ఎవరిది? ఈ చెరువులు ఎవరి? ఈ నాలాలు ఎవరి? ఈ హైదరాబాద్ విపత్తు జరిగితే రోడ్ల మీద నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇట్లా ఎవరైనా సరే సార్, ఈ నగరాన్ని ప్రక్షాళన చేయకపోతే
పూర్తిగా హైదరాబాద్ కనుమరుగే అవకాశం ఉంది. ఏది చెరువులు లేనప్పుడు నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిస్తాం సార్? ఏదైనా కానీ విమర్శనవాదులు ఎప్పుడూ ఉంటారు, విమర్శనవాదులు విమర్శిస్తూనే ఉంటారు, కానీ తన పని తాను చేసుకుపోయే ఇదిలో రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది హైడ్రా దూకుడులో ఏమాత్రం మార్పు లేదు, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థలకు చెందినటువంటి నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చారు. గడువులోపు కనుక వాళ్ళు తగిన చర్యలు తీసుకోకపోతే కూల్చివేతలు ఖాయంగా కనిపిస్తుంది. ఇక హైడ్రాకి మరింత బలం చేకూర్చేటువంటి క్రమంలోనే హైదరాబాద్ కమిషనర్ దగ్గర నుంచి చాలా కీలకమైనటువంటి కొన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో హైడ్రా ఆపరేషన్ మరింత దూకుడుగా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.